నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. అయితే ఇంతకాలం నేను చేసిందంటే వేరే ఛానల్స్లలో చేశాను. ఇప్పుడు మాత్రం కొత్తగా నేను నా ఓన్ ఛానల్ని నేను ప్రారంభించాను. దీని పేరు ఆస్ట్రో శెట్టి జెమ్. మీరు చూశారు కాబట్టి దీంట్లో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ ఛానల్ ద్వారా మీకు అనేక విషయాలు రాబోయే కాలంలో తప్పకుండా తెలియజేస్తాను. మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని కనుక మీరు ప్రోత్సహిస్తే నాకు ఉత్సాహంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తాననేటువంటి విషయం నేను తెలపడానికి ఈ రకంగా మీకు విన్నవించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మరి కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో అనేటువంటి విషయం మీకు తెలియచేస్తున్నాను. ఈ యొక్క విషయాలు తెలిసే ముందు ఒక్క చిన్న విన్నపం మరొకటి ఏంటంటే, మీ జాతకాన్ని దయచేసి ఒక్కసారి పరిశీలించుకోండి. అప్పుడు ఎప్పుడైతే మీరు పరిశీలించుకున్నారో అంటే మీరు ఒక నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్య శాస్త్రవేత్త, నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి అయి ఉండాలి. అతనికి కనుక మీరు జాతకం చూపించుకున్నట్టయితే ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి, ఆ దశానాథుడు మీకు శుభకరుడా లేకపోతే అశుభకరుడా, మరి ఏ అవస్థలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితి నడుస్తుంది, ఏవైనా దోషాలు ఉన్నాయా లేకపోతే ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ గోచార ఫలితాలు ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఈ రెండు సమన్వయపరుచుకుని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు అడుగులు వేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు విజయాలు పొందుతారు. ఈ రకంగా మీరు కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు. ఇకపోతే ఇక 2025 సంవత్సరం మరి ఏంటి సంఖ్యాశాస్త్రపరంగా అనేటువంటి విషయం ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. 2+2+5 అనేటప్పటికీ నీరు ప్లస్ బుధుడు అంటే వ్యాపారము, బుద్ధి, విజ్ఞానము ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి మనకు అర్థమవుతుంది అంటే సముద్రాలపైన అద్భుతమైనటువంటి మార్కెటింగ్, వ్యాపారాలు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ అటువంటి విషయాలన్నీ కూడా సవ్యంగా సాగుతాయి అన్నటువంటి మనకు అర్థమవుతుంది. మరొక విషయం ఏమిటంటే 2+2+5 ఈ 3 కలిపినట్టయితే 9 వస్తుంది. అంటే సముద్రాలపైన ఏదైనా యుద్ధాలా లేకపోతే, ఎందుకంటే కుజుడు 9 అంటే కుజుడు అంటే హింస, వైలెన్స్ లార్డ్ అంటారు. కాబట్టి హింస అనేటువంటిది, వైలెన్స్ అనేటువంటిది సముద్రాల మీద ఎలా ఉంటుంది అని అంటే యుద్ధాలు అవుతాయినే కదా. ఏదైనా న్యూక్లియర్ లేకపోతే మిసైల్సా లేకపోతే ఇతరత్రా ఏమైనా ఉంటుందా అనేటువంటి విషయం. ఎప్పుడైతే సముద్రాలు ప్రతిఘటిస్తాయో భూమి కూడా కంపిస్తుంది. భూమి కంపినటువంటి పక్షంలో జంతుజాలం కానీ, మనం కానీ, మనుషులం కానీ, వృక్షాలు కానీ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అది మీకు బాగా తెలుసు. కాబట్టి అప్పుడేమవుతుంది, మన మైండ్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 2025లో మనం చూడబోతున్నాము అని నేను మాత్రమే కాదు, వంగా బాబా గారు, అచ్యుతానంద దాస్ గారు కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి గారి, నోస్ట్రాడామస్ గారి వందలాది సంవత్సరాల క్రితం మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మనం ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నామో మనము వేచి చూడాల్సిందే. ఇకపోతే వ్యక్తిగతంగా మనకు తీసుకున్నట్టయితే గోచారం ప్రకారంగా ఇప్పుడు ఏమవుతుందని అంటే, శనైశ్వరుడు కానీ, గురువు కానీ, రాహుకేతువులు కానీ ఎక్కువ కాలం ఒక భావనలో ఉంటారు. శనైశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక భావనలో నుండి ఇంకొక భావనలోకి వెళ్తాడు. అదే గురువు కనుక తీసుకున్నట్టయితే 1 సంవత్సరం మాత్రం ఒక భావనలో ఉండి ఇంకొక భావనలోకి ప్రయాణం చేస్తాడు. అదే రాహుకేతువులు ఒక భావనలో 1.5 సంవత్సరం ఉండి ఇంకొక భావనలోకి ప్రయాణం చేస్తాడు. చంద్రుడు 2.5 రోజులకి మాత్రమే ఒక భావనలో నుంచి ఇంకొక భావనలోకి వెళ్ళిపోతాడు. మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించు 1 నెల నుంచి ఒక భావనలోంచి ఇంకొక భావనలోకి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకు దీర్ఘకాలికంగా ఏ గ్రహాలు ఉంటాయో ఆ యొక్క ఫలితాలను మనం ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది. చంద్రుడి విషయంలో కనుక ఏం చేస్తే ఆ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి చంద్రుని యొక్క గమనాల వల్ల. మిగతా గ్రహాల వల్ల కనుక తీసుకున్నట్టయితే మనకు ఎలాంటి అంటే శుభ స్థానాలు ఉంటాయి, అశుభ స్థానాలు ఉంటాయి. వాటిని బట్టి మనకు లైఫ్ అంతా ఫ్లక్చువేటెడ్గా ఉంటుంది. శుభ స్థానాల్లోకి గ్రహాలు వచ్చినప్పుడు మనకి శుభ ఫలితాలు కలగటం, అశుభ స్థానాల్లోకి వచ్చినప్పుడు అశుభ ఫలితాలు కలగటం అనేది జరుగుతుంది. మనం చంద్రుడి నుంచి అంటే రాశిలాగా అయితే షష్టమంలో కానీ
కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఎప్పుడైతే గోచారరీత్యా గ్రహాలన్నీ వస్తాయో తప్పకుండా మనం కష్టపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం జాగ్రత్తగా ఉండవలసిందే. ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉంటుంది, అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి ఉంటుంది, లేకపోతే అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. మరి యోగాలు కాకుండా దోషాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది గోచార రీత్యా కూడా. జాతకాన్ని అందుకనే ఈ యొక్క గోచారాన్ని సమన్వయపరచుకోవాలి అని చెప్పేది. ఇకపోతే శనైశ్వరుడు 29వ తేదీ మార్చి 2025 సంవత్సరంన ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలో ఎలా వెళ్తున్నాడంటే, కుంభరాశిలో ఇంతకాలంగా ఉండి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాను. మీనం అనేటప్పటికీ ఒక అర్థం కావాలి. అది ఏమిటంటే జలరాశి. జలరాశిలోకి ఎప్పుడైతే శనైశ్వరుడు ప్రవేశించాడో మరి అక్కడే కదా మనకు అర్థమైపోతుంది. శనైశ్వరుడు దేనికి కారకుడు? శిక్షకి కారకుడు, శిక్షణ కారకుడు, శిక్షణకి కూడా కారకుడే. అంటే క్రమబద్ధంగా నడిచినటువంటి పక్షంలో, ధర్మబద్ధంగా నడిచినటువంటి పక్షం ఎలాంటి అపాయము లేదు. అధర్మబద్ధంగా నడిచినటువంటి పక్షంలో మరి శిక్షణ ఇవన్నీ కూడా జరిగేటువంటి పనిష్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. ఇకపోతే మరో విషయం, గురువు మాత్రం ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ఒక సంవత్సరం టైం తీసుకుంటాడు కదా. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు 18వ తేదీ మే 2025 రోజున. అదే 14వ తేదీ మే 25 రోజున రాహువేమో మీనరాశిలో ఉండి కుంభరాశిలోకి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మరి సింహరాశిలోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించినటువంటి పక్షంలో గురువు యొక్క దృష్టి మాత్రం 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం మీద ఉంటాయి. అటువంటి పరిస్థితిలో గురువు వీక్షణ మాత్రం శుభకరంగానే ఉంటుంది. ఈ రకంగా మొత్తంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు. మరి ఉగాదిలాగా అయితే మనకేమవుతుందంటే, మనం ఇంగ్లీష్ పద్ధతిలో కనుక తీసుకున్నట్టయితే నూతన సంవత్సరం 1/1/2025 అంటాం. అంటే 1 జనవరి 2025 నుంచి మొదలవుతే మనకి ఉగాది ఎలాగా అయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ యొక్క ఉగాది నుండి ప్రారంభమైనటువంటి నూతన సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మరి ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానం ఎలాగున్నాయి అని అంటే మనకి అర్థమవ్వాల్సింది ఇక్కడ 14 ఆదాయం, 2 వ్యయం. అంటే బాగా ఖర్చు తక్కువగా ఉంది, సంపాదన చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆర్థిక స్తోమత మీకు పెరుగుతోంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఇక్కడ రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రకంగా మనం చూసుకుంటే కనుక అవమానం 6 పాళ్ళు కాకుండా మీరు ధర్మబుద్ధిన జాగ్రత్తగా, నిజాయితీగా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, కుట్రలు చేయకుండా, కోపం లేకుండా, ఆగ్రహం లేకుండా, ద్వేషం లేకుండా, పగ లేకుండా వీరు ఉండగలిగితే మాత్రం ఆ అవమానం 6 పాళ్ళు లేకుండా పోతుంది. గౌరవం అనేది 6 పాళ్ళు మీకు దక్కుతుంది. ఈ రకంగా మనం ఏంటంటే, మనకి ఎప్పుడైతే 14 ఆదాయం ఉందో మరి ఏం జరుగుతుంది అని అంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని 2025 సంవత్సరంలో మీరు కన్యారాశి వారు అనుభవించబోతున్నారు అని మనం చెప్పవచ్చు. అయితే ఎలాంటి అనుభవాలు మీకు ఎదురవుతాయి? శుభకార్యాలు జరుగుతాయి, గృహం కొనేటువంటి అవకాశాలు ఉంటాయి, గృహ మార్పులు జరుగుతాయి, ఆ తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, దైవ సందర్శనము జరుగుతుంది, విహారయాత్రలకు పోయే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, వివాహాలు జరుగుతాయి, ఆ తర్వాత వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవము, తర్వాత మళ్ళీ సంపాదన 2 కూడా అద్భుతంగా ఉంటాయి. మరి ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి అనేటువంటిది మనం చూస్తాం. రోగాలు, రొప్పులు ఇంతకాలంగా మనని బాధపెడుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఈ రకంగా మనం ఒక్కటి కాదు, అనేక రకాలైనటువంటి శుభాలు 2025 సంవత్సరంలో ముఖ్యంగా కన్యారాశి వారు చూడగలుగుతున్నారు అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. వాతావరణ రీత్యా ఎలా ఉంటుంది అని అంటే హింసాత్మకంగానే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా తీసుకుంటే మాత్రం మీరు అనేక విధాలుగా ఈ 2025 సంవత్సరం లాభపడే రీతిలోనే ఉంది, కానీ నష్టపడే రీతిలో మాత్రం ఎట్టి పరిస్థితిలో లేరు. దంపతుల మధ్యన అద్భుతమైనటువంటి అన్యోన్యత, ప్రేమ, అభిమానాలు ఉంటాయి. ప్రేమికుల మధ్యన
ప్రేమ అభిమానాలు అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత మరొక విషయం ఏంటనంటే దైవ సందర్శనం కలుగుతుందండి. భక్తి ప్రధానమవుతుంది. ప్రతి నిత్యం కూడా తూచా తప్పకుండా హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఏదైనా ఒక అవతారాన్ని, మీకు నచ్చిన అవతారాన్ని, మీరు మెచ్చుకున్నటువంటి అవతారాన్ని, మీరు నమ్మినటువంటి అవతారాన్ని మీరు పూజించండి. అష్టోత్తర నామాలు చదవండి. తప్పకుండా మీరు ఉన్నదానికంటే ఎక్కువ మీరు అనుభవించేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయన్నటువంటి విషయం నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అనుభవించండి, ఆనందించండి. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.